హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీ పార్ట్ శాస్త్రవేత్త 2. సోక్రటీస్. ఈయన దేశము గ్రీసు. ప్రతిపాదించిన అంశాలు: 1. అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి ప్రయత్నించిన వారిలో మొదటివాడు. 2. ఆత్మలో జ్ఞానం ఉందని, జ్ఞానం అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని, దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చని తెలియజేశాడు. 3. సోక్రటీస్ తాత్విక అభ్యుపమగాలు గ్రీకు తత్వాన్ని తద్వారా పాశ్చాత్య తత్వాన్ని ప్రభావితం చేశాయి. 2వ అతను ప్లేటో. గ్రీసు. ఆయన దేశం ఏంటంటే గ్రీసు దేశస్థుడు. సోక్రటీస్ శిష్యులలో పేరొందినవాడు. సోక్రటీస్కి శిష్యులు ఉంటారు కదా, అందులో ఈ ప్లేటో అనే అతను పేరొందినవాడు. ప్లేటో భావవాది. 3. జిమ్నాషియా అనే పాఠశాల ప్రారంభకుడు. ప్లేటో ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభికుడు. 5. మనస్సు మెదడులోనూ, ఇచ్ఛ హృదయంలోనూ, తృష్ణావాంఛ ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయపడినాడు. మనస్సు అనేది మెదడులోను, ఇచ్ఛ అనేది హృదయంలోను, వాంఛ అనేది ఉదరంలోను ఉంటుందని ఇతను అభిప్రాయపడినాడు. ఎవరు? ప్లేటో. నెక్స్ట్, విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని ప్లేటో అభిప్రాయం. ఈయన గ్రంథాలు కూడా రాశాడు. అది రిపబ్లిక్. రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త ఎవరు అంటే ప్లేటో. నెక్స్ట్, 3వ శాస్త్రవేత్త అరిస్టాటిల్. ఈయన కూడా గ్రీసు దేశస్థుడు. నెక్స్ట్, ఈయన ప్లేటో శిష్యుడు. సోక్రటీస్ శిష్యుడేమో ప్లేటో, ప్లేటో శిష్యుడేమో అరిస్టాటిల్. 2వది, ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినవాడు. ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినవాడు. ఫస్ట్ ప్రారంభించిందేమో ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభికుడు, అంటే ప్రారంభం చేసిందేమో ప్లేటో. దీనికి జీవం పోసినవాడు అరిస్టాటిల్. ఆత్మ లేదా మనస్సు 2 భాగాలుగా గుర్తించాడు. క్రియాత్మక మనస్సు, నిష్క్రియాత్మకమైన మనస్సు. ఇది వ్యక్తి చైతన్య పూరితుడుగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. క్రియాత్మకమైన మనస్సు వ్యక్తి చైతన్య పూరితుడుగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. నిష్క్రియాత్మకమైన మనస్సు ఏంటి? మనస్సును ఏమీ రాయది నల్లబల్లతో పోల్చాడు. మనస్సును ఏమీ రాయని నల్లబల్లతో పోల్చాడు. నిష్క్రియాత్మకమైన మనస్సుకు ట్యాబులారస అనే పేరు పెట్టాడు. ట్యాబులారస అంటే ఏమీ రాయని నల్లబల్ల.
చిన్న పిల్లల మనస్సును ట్యాబులారస అని పిలుస్తారు. నిష్క్రియాత్మకమైన మనస్సును ఏమీ రాయని నల్లబల్లతో పోల్చాడు. ఓకే, నెక్స్ట్ ఈ అరిస్టాటిల్ యొక్క గ్రంథాలు కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఒకటి డి అనియా, 2 పర్వతురాలియా, 3 ఎథిక్, 4 పాలిటిక్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.